పరిశుద్ధ గ్రంథము నుంచి యోహాను సువార్త 4:14 చదువుకున్నట్లయితే, నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనముకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారు, ఈ మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఎవరెవరితో మాట్లాడుతున్నారండి? యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారండి. ఏమనంటే, నేనిచ్చు నీళ్ళు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు అన్నాడు. చూడండి, మనుషునికి నిత్యం ఏమేసిందండి? దాహం. రోజు మీద ఎన్నో సార్లు ఏం చేయాలి? మంచినీళ్ళు తాగాలి. చూడండి, ఇది 5 రోజులు మంచినీళ్ళు తాగకపోతే ఆ మనిషి ఏమవుతారమ్మా? ఏమవుతారండి? చనిపోతారండి. ఆహారం తినపోయినా కానీ మంచినీళ్ళు తాగితే మనిషి బ్రతుకుతాడు. కానీ చూడండి, ఆ నీరు తాగకపోతే మనిషి ఏమవుతాడు? చచ్చిపోతాడు. ప్రియమైన సహోదరి సోదరుడు, కానీ చూడండి ఇక్కడ యేసు ప్రభు ఏమని చెబుతున్నాడంటే, నేను ఇచ్చే నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగా ఉన్నాడు. ఎందుకని? నేను వానికి ఇచ్చు నీళ్ళంట నిత్య జీవమై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండును అన్నాడు. చూడండి, నీటి బుగ్గ అంటే ఏంది? నీటి బుగ్గ అంటే ఏంటండి? ఎప్పుడు నీళ్లు వస్తూనే ఉంటాయి. నీటి బొగ్గ అంటే భూమిలో నుంచి నీళ్లు పైకి పోతా ఉంటాయి. ఎండాకాలమైనా, వర్షాకాలమైనా, చలికాలమైనా, ఏ కాలమైనా కానీ ఆ నీరు ఏమవుతాయి అండి? ఊరుతానే ఉంటాయి. చూడండి, అక్కడ మరి ఏమన్నాడంటే, నిత్య జీవమునకై. నిత్య జీవం అంటే ఏంటండి? ఎల్లప్పుడూ తినన్నా. నిత్య జీవం అంటే ఏంటండి? ఎల్లప్పుడూ సజీవంగా. అంటే చూడండి, ఆ నీరంతా ఎప్పుడు తరిగిపోదా. అలాంటి నీటిని ఏం చేస్తారంట? యేసు ప్రభు ఆ స్త్రీకి ఇస్తామని చెప్పాడు. అసలు అక్కడ సంభాషణ ఏంటంటే, యేసు ప్రభు చూడండి తన శిష్యులతో పాటు జీవిస్తున్నటువంటి సమయంలో ఆయన చూడండి ఒక దినానంట సమరీ మార్గంగా వెళ్తున్నాడంట. సమరీ మార్గం వెళ్తున్నటువంటి సమయంలో చూడండి, యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపుకి ఇచ్చినటువంటి బావి దగ్గర సమరీ గ్రామంలో ఉన్నటువంటి షుకార్ అని ఒక ఊరి యొద్దకు వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడు? షుకార్ అనేటువంటి ఊరి యొద్దకు వచ్చాడంట. వచ్చి ఆ బావి యొక్క యేసు ప్రభు ఏం చేశాడండి? కూర్చొని ఉన్నాడు. ప్రియమైన సహోదరి సోదరుడు, చూడండి, యేసు ప్రభు ఆ బావి యొక్క కూర్చొని ఉండేనంట. ఇంచుమించు చూడండి 12 గంటల సమయంలో ఆ మార్గంలో ఎవరు వచ్చారంట? ఒక సమరయ స్త్రీ ఆ మార్గం గుండా వచ్చిందంట. వచ్చి ఏం చేస్తున్నాయి? ఒక గిన్నె కుండ తీసుకొని ఆ తీసుకున్న కుండతో చూడండి ఆ బావిలో నీళ్లు తోడుకోవడానికి వచ్చింది. ఎన్నింటికి వచ్చింది? మెట్ట మధ్యాహ్నం 12కి వచ్చింది. ఎందుకని? చూడండి, నీటి కోసం ఎప్పుడు వస్తారు? ఎవరైనా వస్తే ఉదయం పూట కానీ లేదంటే సాయంత్రం వేళ కానీ వస్తారు. ఎందుకని? ఎండ వేళలో ఆ ఎండ తాకిడి తట్టుకోలేక పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ నీటి కోసం. అయితే చూడండి, సమరయ స్త్రీ మెట్ట మధ్యాహ్నం ఎందుకు వచ్చిందంటే, సమరీలు అంటే ఎవరండి? అసలు సమరీలు అంటే ఎవరండి? సమరీలు అంటే సమరీలు అనగా పాపులంటే. చూడండి, ఒక ఉపాడంలో మనం చూసినట్లయితే పరిసయ్యుని సమరయ ఇద్దరు ఎదురు పెట్టినప్పుడు పరిసయ్యుడు చూడండి ప్రార్థన చేస్తా, అయ్యా నేను అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నానంటే, చూడండి సమరయుడు ఏమన్నాడు?
పాపినయ్యా అన్నాడు. సమరయులు ఎవరు? పాపులు. కాబట్టి చూడండి, యేసు ప్రభు ఆ సమరయ స్త్రీ రాగానే, అమ్మా ఇదిగో నాకు దాహంగా ఉందమ్మా, ఇదిగో తాగడానికి నాకు నీళ్లు ఇవ్వమంటే ఆమె ఏమంటుందండి? అయ్యా, యూదులకి సమరయులకి ఏమి లేదు, సాంగత్యం లేదయ్యా అంటున్నాను. అంటే ఏంటండి? యూదులకి సమరయులకి స్నేహం లేదంట. ఎందుకని? చూడండి, కొన్ని కులాల వారికి చూడండి ఏం చేస్తారండి, కొంతమంది మనుషులతో మాట్లాడతారు. చెప్పండి, తక్కువ జాతి వారితో మాట్లాడతారండి. చూడండి, పూర్వం మనం చూసినట్లయితే చూడండి, వారి కొన్న మంచినీటిలో తక్కువ జాతి వారు వచ్చి చూడండి ఆ నీరు తాగితే ఆ నీరు కూడా అపవిత్రం అయిపోయిందని పరిశుభ్రం చేసుకునేవాళ్ళని, ఆ తాగిన వాడిని ఆ నీటి వైపు రాణించేవాళ్ళండి. చూడండి, అగ్ర జాతి వాళ్ళకి ఒక బావని, తక్కువ జాతి వాళ్ళకి ఒక బావని. అలాగే చూడండి, ఇది ఆ కాలంలో కూడా యూదులకి సమరయులకి ఏమి లేదంట, సాంగత్యం లేదంట. అందుకని అంటున్నా, అయ్యా నేను నీకు నీళ్లు తోడి ఇవ్వకూడదయ్యా, మీకు మాకు స్నేహం లేదయ్యా, మేము నీకు నీళ్లు తోడించేంత అర్హత లేదయ్యా మాకు అని చెప్పి ఏమంటుందండి? అయ్యా నేను నీళ్లు తోడి ఇవ్వలేనా? అప్పుడు చూడండి, యేసు ప్రభు ఏమన్నాడంటే, అమ్మా నేను ఇదిగో నిన్ను నీళ్ళు అడుగుతున్నటువంటి, ఇదిగో నీ దాహానికి నిన్ను అడుగుతున్న వాడేవాడు, అది ఎరిగింటే నీవు ఆయన అడుగుదు, ఆయన్ను అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాడు. చూడండి, యేసు ప్రభు జీవజలం ఇచ్చేవాడా ఈయనవాడా? ఏదండి ఇచ్చేవాడు ఈయనవాడు? చెప్పండి. మొదటగా ఏమని అడుగుతున్నాడంట, అసలు ఏమి మనస్తత్వం ఏంది, ఈ వ్యక్తిత్వం ఏంది, ఏమేం చెప్పిద్ది, నిజం చెప్పిద్ది, అబద్ధం చెప్పిద్ది అని ఆమెను అడుగుతుంటే చూడండి, ఆమె ఏం చెప్తుందంటే, అయ్యా మీకు మాకు సాంగత్యం లేదయ్యా, మేము పాపం అయ్యా, మేము నీకు జీవజలం ఇచ్చేటువంటి అర్హతలు, నీకు జలాన్ని ఇచ్చే అర్హత మాకు లేదయ్యా అని చెప్తున్నాను. అయితే అమ్మా ఇదిగో నేను వరానికి అడుగుతున్న వ్యక్తి ఎవరు అనుకున్నా, ఇదిగో ఆయన నీకు జీవజలాన్ని ఇచ్చేవాడు అనగానే అప్పుడు అంటుంది, అయ్యా నాకు ఎట్లుండి అయ్యా, పనివారు ఉన్నారయ్యా, బిడ్డలున్నారయ్యా, మేమందరూ ఇదిగో దాహానికి ఇదిగో నీటి కోసం ఇంత దూరం రాకుండా ఆ జీవజలం ఏదో మాకు ఏమన్నారండి, ఆ జీవజలం ఏదో నాకు ఇయ్యా అని ఆమె యేసు ప్రభువుని అడుగుతున్నాయి. యేసు ప్రభువుని అడిగితే అప్పుడు చూడండి ఆయన ఏమన్నాడు, నేనిచ్చు నీళ్ళు త్రాగు వాడెప్పుడు తప్పికొన్నాడు. తప్పికొన్నాడు చెప్పండి. చూడండి, ఆయన ఇచ్చినటువంటి నిత్య జీవం అంటే ఏంటండి? ఏం చెప్పండి? నిత్య జీవం అంటే పరలోక. చూడండి, పరలోక రాజ్యాన్ని పొందేవాడంట. చూడండి, ఇదిగో ఎప్పుడైనా తప్పికొంటాడండి. చూడండి, ధనవంతుడు నరకంలో యాత్ర పడే సమయంలో ఏమన్నాడు, అయ్యా యజ్ఞలో నేను యాత్ర పడతానయ్యా, ఇదిగో నా గొంతు ఏమన్నాడండి, ఎండిపోయిందయ్యా, నా గొంతు చల్లార్చడానికి లాజరుని నీళ్ళిచ్చి పంపన్నాడు. అబ్రాహాముని ఎడుకున్నాను లేదా? చూడండి, అంటే ఇదిగో నరకములో మనిషి యొక్క గొంతు ఏమైపోయిందండి? ఆ అగ్నికి ఏమైంది? ఆరిపోయింది. ఏమైందండి? అగ్నికి చూడండి ఆరిపోయింది అంట. చూడండి, అలాంటి చూడండి ఇదిగో వేడిలో మనుషుల్ని ఏం చేస్తారంట, దాన్ని చేసిన పాపాన్ని బట్టి అలాంటి వేడిలో ఆ మనిషి గొంతు వెళ్ళిపోతాం. కానీ చూడండి, ఈ దేవుడు ఇచ్చేవాడిని చూడండి నిత్య జీవం అంట. మనిషిని చూడండి ఇదిగో దాహం కలిగజేసిందండి, కలుగజేయదు ప్రియమైన సహోదరి సహోదరులారా. అప్పుడు ఏమంటుంది, అయ్యా
ఈ భూమి మీద ఇదిగో నేను బ్రతుకును నేను ఇదిగో అలాంటి దాహాన్ని పొందాలంటే చూడు ఇదిగో అలాంటి జీవజలాన్ని పొందాలంటే నన్ను ఏం చేయమంటావు అని అడిగితే చూడండి యేసు ప్రభు అన్నాడు, అమ్మా నువ్వేం చేయొద్దమ్మా, నీ పెనిమిటిని తీసుకొని ఏమన్నాడండి, నీ పెనిమిటిని తీసుకొని రామ్మా అన్నాడు. ఆ మాటలు చూడండి ఏమన్నది, అయ్యా నాకు అసలు పెనిమిటే ఏమందండి చూడండి. యేసు ప్రభు ఆమె అబద్ధం చెబుతున్నాడు. ఏమనంటే, అయ్యా నాకు అసలు భర్త లేడయ్యా, నాకు ఇదిగో పెనిమిటే లేడయ్యా, నేను అసలు వివాహమే చేసుకోలేదని చెప్తున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నీకు పెనిమిటి లేదని నీ చెప్పిన మాట సరే గాని నీకు 5గురు ఎంతమంది అనండి, 5గురు పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు అని చెప్పిందండి. ఏదండి మాట చెప్పగానే చూడండి ఆ స్త్రీ అంటావా, అయ్యా నువ్వు నిజమే చెబుతున్నావయ్యా అన్నాడు. చూడండి ఇదిగో ఇదిగో ఆ నిత్య జీవం కోసం చూడండి తన పాపాన్ని ఏం చేసిందంట, ఏం చేసిందండి, ఒప్పుకుందా లేదా ప్రియమైన సహోదరి సోదరులారా? చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నట్లయితే, ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి ఆయన క్రీస్తు గారని ఆ ఊరి వారితో చెప్పగా ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. చూడండి ఏం చేసిందంటేమో తన కొండని విడిచిపెట్టిందండి. అంటే చూడండి తన పాపాన్ని విడిచిపెట్టింది ప్రియమైన సహోదరి. చూడండి దేనికోసం తన పాపాన్ని విడిచిపెట్టింది, దేనికోసం అండి, నిత్య జీవం కోసం ప్రియమైన సహోదరి. చూడండి నిత్య జీవం అంటే ఇదిగో నువ్వు మరణించిన తర్వాత కూడా నీ ఆత్మ చూడండి పరలోక రాజ్యములో ఏమైందన్నా జీవింపజేసిందండి. ఈ భూమి మీద నువ్వు మరణించిన నీ శరీరాన్ని విడిచిపెట్టిన నీ ఆత్మ చూడండి మరణించదు ప్రియమైన సహోదరి. ఆత్మ చూడండి ఎక్కడికెళ్ళాలి, ఎక్కడికెళ్ళాలండి, నరకంలోకి వెళ్ళాలా లేకపోతే దేవుడు రాజ్యానికి వెళ్ళాలా, ఎక్కడికెళ్ళాలండి నీ ఆత్మ చూడండి. అందుకనే యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నీకు ఇది 5గురు పెనిమిట్లు అమ్మాను కానీ 5గురు నువ్వు చెప్పింది నిజమే అని ఒప్పుకుందండి. చాలా మంది వారి యొక్క పాపాన్ని ఒప్పుకోండి, చేసినటువంటి ఇదిగో దొంగతనాన్ని కానీ, చేసినటువంటి వ్యభిచారాన్ని కానీ, చేసినటువంటి చూడండి అబద్ధాన్ని కానీ, చేసినటువంటి అక్రమాన్ని కానీ ఒప్పుకునే వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. అయ్యా ఇదిగో నీ పాపం చేసినవంటే ఆ పాపాన్ని ఒప్పుకునే వెళ్ళాడు. ఇప్పుడు దొంగతనం చేస్తే చూడండి పోలీసులు చూడండి ఆ దొంగని తీసుకొచ్చి ఏం చేస్తారండి, ఆ దొంగతనం ఒప్పుకునేదాకా ఏం చేస్తారు, తనని కర్ర పెట్టి కొట్టి ఒప్పుకునేదాకా ఒప్పిస్తారండి. ఫలాని నేను ఇది బంగారాన్ని దొంగిలించి పలానా చోట తాకట్టు పెట్టాను లేకపోతే పలానా స్థలంలో దాచిపెట్టానని చెప్పేదాకా ఏం చేస్తారండి, కొడతారు లేదా? చూడండి కొంతమంది అయితే ఇదిగో చనిపోయే స్థితిలో ఉన్నా కానీ ఇదిగో నేను తప్పు చేస్తున్నానే అని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు ప్రియమైన సహోదరి. ఎందుకంటే వారి యొక్క పాపాన్ని ఏంటంట తప్పుకుంటారు. చూడండి వారు చేసిన అక్రమాన్ని, వారు చేసిన దొంగతనాన్ని, వారు చేసినటువంటి వ్యభిచారాన్ని, వారు చేసినటువంటి అబద్ధ సాక్ష్యాన్ని ప్రతిదాన్ని ఏం చేసుకుంటారండి, కప్పెట్టుకుంటారు ప్రియమైన సహోదరి సోదరులారా. వాక్యం ఏం చెబుతుందంటే అతిక్రమం దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లుడు అంట, దాన్ని విడిచిపెట్టుకున్న వాడు కనికరం పొందుతాడు. చూడండి ఇదిగో ఈ స్త్రీ చూడండి, ఇదిగో నాకు ఇది 5గురు పెనిమిట్లు ఉన్నారయ్యా, ఇదిగో నేను వ్యభిచారమయ్యా, ఇదిగో నేను పాపం కలిగిందన్నయ్యా, నేను విగ్రహాలను చేసేదాన్నయ్యా, నేను దొంగనయ్యా, నేను అబద్ధికురాలయ్యా, ఇదిగో నేను త్రాగుబోతున్నయ్యా, ఇదిగో నేను ఇదిగో అక్రమ కార్యాలయ్యా అని చూడండి ఇదిగో ప్రతి
ఏం చేసిందంట? ఒప్పుకుందంటండి. ఒప్పుకోవడమే కాకుండా ఏం చేసిందంట? ఆ స్త్రీ చూడండి ఊరిలోకి వెళ్ళంట, ఇదిగో మీరు వచ్చి నేను చేసిన వాటిని నాతో చెప్పిన మనుషుల్ని చూడుడి అంటున్నారు. మనం ఆ జీవితాన్ని చూద్దాం. చెప్పండి, అమ్మాయి ఇదిగో నీ పాపం చేసావంటే నేనే ఇందుకు చేశాను ఈ పాపం, నువ్వు చూసావా? ఏమంటావండి? ఒప్పుకుంటావని చెప్పండి. అమ్మ ఇదిగో నీకు నా దొంగతనం చేస్తే నేను చూశానంటే ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావండి? పాపాన్ని ఒప్పుకోలేరండి. ఒప్పుకుంటే చుట్టుపక్కల వారు నన్ను ఏమనుకుంటారు, నన్ను ఒక దొంగని అంటారేమో, నన్ను ఒక త్రాగుబోతుని అంటారేమో, నన్ను ఒక వ్యభిచారం అంటారేమో అని చూడండి. ఇదిగో వారి పాపాలు ఏం చేస్తారంట? కప్పెత్తుకుంటారు. ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి ఇదిగో ఒప్పుకోరు, విడిచిపెట్టుకోరు. చూడండి ఇదిగో నేను చేశాననేటువంటి మనసు కూడా వచ్చిందండి. పశ్చాత్తాపం వచ్చిందా? చూడండి, చేయడమే కాకుండా చేసిన దాన్ని సమర్థించుకుంటారు. ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి ఈ స్త్రీ అంటే ఎప్పుడైతే దేవుడు అమ్మాయి ఇదిగో నీకు నేను నిత్య జీవాన్ని ఇస్తాను, ఇదిగో నీ భర్త ఏమన్నప్పుడు నాకు భర్త లేడాను కానీ అమ్మాయి ఇదిగో నీకు 5 పెనిమిట్లు ఉన్నారని కానీ ఇదిగో నేను చేసిన పాపాన్ని నాతో చెప్పిన మనుషులు ఇక్కడ ఉన్నాడు అన్న. మనమైతే చూడండి ఎవరైనా చెప్తే వాళ్ళ మీద ఏం చేద్దాం? గొడవ ఆడతాం. నువ్వు ఈ పాపం చేసావంటే వాళ్ళ మీద తగవాడతావండి. ఇదిగో నువ్వు ఇది నాకు చేయించావంటే ఇదిగో నువ్వు చూసావా అని చూడండి దబాయించి మాట్లాడతాం. ప్రియమైన సహోదరి సోదరులారా, మన పాపాన్ని మనం ఏం చేసుకుంటాం? సమర్థించుకుంటాం. ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి ఏం చేసిందంట? తన పాపాన్ని సమర్థించుకుందా? తన పాపాన్ని కప్పేసుకుందా? ఏం చెబుతుంది? ఒప్పుకుంది. ప్రియమైన సహోదరి సోదరులారా, ఒప్పుకోవడమే కాకుండా తన చుట్టూ ఉన్న మనుషులకు కూడా నేను ఈ తప్పు చేశానమ్మా అని చెప్పింది. అలాంటి ధైర్యం మనకుందా? చూడండి ఇదిగో ఎందుకని ఆమె స్పష్టంగా మాట చెప్పిందంటే ఇదిగో పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలంటే నీలో ఏ పాపం ఉండొచ్చండి. చూడండి దేవుడు స్పష్టంగా చెప్పాడండి, నువ్వు దేవుడు రాజ్యం ఉండాలంటే నీలో ఏముండకూడదో స్పష్టంగా చెప్పాడు. చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నట్లయితే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యముకు వారసులు కానేరని. ఏనండి? ఏ నూరండి? వ్యభిచారి నిత్య జీవం ఉండిద్దా? చెప్పండి. అందుకని చూడండి ఏం చేసిందంట? అయ్యా నేను జాగ్రత్తం చేశానయ్యా, అయ్యా ఇదిగో నేను పాపం చేశానయ్యా, అయ్యా నేను వ్యభిచారి ఉన్నానయ్యా, ఇదిగో నా తప్పు అయినా తెలియపరిచాడని ఏం చేసిందని ఫస్ట్ ఒప్పుకుందా? నీకు పెనిమిటి ఉన్నాడంటే నాకు పెనిమిటి లేదన్నా, వల్ల నీకు 5 పెనిమిట్లు ఉండగానే ఒప్పుకొని. ప్రియమైన సహోదరి, కొంతమంది కళ్ళెదురు పాపం చేస్తున్నా కానీ అమ్మా నువ్వు ఈ పాపం ఎందుకు చేసావంటే నేను ఎందుకు చేశాను నువ్వు చూసావా? కళ్ళెదురు చూడి దొంగతనం చేస్తుంటే అమ్మా ఇదిగో ఇలా దొంగతనం చేయకూడదయ్యా అంటే ఏమంటారు? నేను చేయడం నువ్వు చూసావా? ఇంకేమంటారండి? ఇవన్నీ వదిలిపెట్టి ముందర మీద నువ్వు చూసుకో అంటారు. ప్రియమైన సహోదరి ఎలా ఉన్నారంటే చూడండి పాపాన్ని ఒప్పుకునే వారిగా లేరండి. ఇక్కడ ఇది అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరంటారు. వ్యభిచారులైనా, దొంగలైనా, విగ్రహారాధికులైనా, జారులైనా, చూడండి ఇదిగో పురుష సంయోగులైనా, ఆడంగితనము గలవారైనా, చూడండి లోపులైనా, త్రాగుబోతులైనా, దూషకులైనా, దోచుకుని వారైన దేవుని రాజ్యానికి వారసులు కాలేరంట. కాబట్టి నీలో వ్యభిచారం ఉండకూడదు, దొంగతనం ఉండకూడదు, అక్రమం ఉండకూడదు, నీలో చూడండి అబద్ధ సాక్ష్యాలు ఉండకూడదు, నీలో చూడండి వ్యభిచార మనసులు ఉండకూడదు,
చూడండి, నీళ్ళు లోపం ఉండకూడదు. వాళ్ళు నాకంటే బాగా ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు నాకంటే చూడండి మంచి కారు కొన్నారు, వాళ్ళు నాకంటే మంచి పొలం కొనుక్కున్నాడు, వాళ్ళు నాకంటే చూడండి మంచిగా బ్రతికేరు అని లోపం ఉండకూడదు. ఒక చూడండి, ఎవరిని పెట్టమంటే దానం చేయమంటే రూపాయి కూడా ఎవరికి ఇవ్వనండి. ఎంత చెప్పండి. చూడండి, లోపంగా ఇదిగో నేనే బ్రతకాలి, నేనే సంతోషంగా ఉండాలి, నేనే ఆశీర్వదించబడాలి, నేనే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి, నేనే మంచి బంగాళాలు కట్టుకోవాలి, నేనే మంచి ఆస్తి సంపాదించుకోవాలి, నేనే మంచిగా కార్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు. చూడండి, వ్యభిచారం చేసి వారి యొక్క జీవితాలను పాడు చేసుకున్నాం. చూడండి, వావి వరుసలు లేక చూడండి, భర్త లేదు, చూడండి ఇదిగో వేరొకరి భార్య లేదు, చూడండి వేరొకరి సహోదరులు లేదు, చూడండి ఇదిగో చెల్లెలు లేదు, చూడండి ఇదిగో అత్తలు లేదు, చూడండి ఇదిగో వదినలు లేదు, చూడండి ఇదిగో మరిదలు లేదు, చూడండి ఇదిగో అనేక విధాలుగా చూడండి వావి వరుసలైనటువంటి వ్యభిచారంతో చూడండి క్రైస్తవులు కూడా చూడండి దేవుడి రాజ్యానికి దూరం అవుతున్నారు. ప్రియమైన సహోదరులు, అనేకమైన విగ్రహాలు చూడండి, క్రీస్తు పేరుతోనే చూడండి బొమ్మలు పెట్టుకొని చూడండి ఏనే ప్రభు అని, ఏనే యేసు క్రీస్తు అని, ఏనే లోకరక్షకుడు అని చూడండి చివరికి ఇదిగో యేసు ప్రభుని కూడా విగ్రహారాధన చేసేవాళ్ళు. క్రైస్తవుడుగా నువ్వు నిత్య జీవం పొందాలంటే వీటన్నిటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ప్రియమైన సహోదరి సోదరులారా, వీటిని విడిచిపెట్టలేదనుకో నీ జీవితం ఏమైంది? నిత్య జీవం పొందడానికి కుదరదు. అగ్నిలో వేయబడతాం, నరకంలో వేయబడతాం, యాతన పడతాం. ప్రియమైన సహోదరి సోదరులారా, ధనవంతుడు అలాగే చూడండి సంతోషంగా తన జీవితం మొత్తం బ్రతికాడంట. ఉల్లాసంగా చూడండి తన జీవితం మొత్తం బ్రతికి చూడండి లాస్ట్ వచ్చేసరికి నరకంలో యాతన పడ్డాడు. తనకిష్టమైనది తిన్నాడు, తనకిష్టమైన స్త్రీతో పాపం చేశాడు, మంచి వస్త్రాలు వేసుకున్నాడు, లోకానుసారమైన జీవితం జీవించాడు, ఆచారాలతో జీవించాడు, దేవుడికి చూడండి విరోధంగా, వాక్యానికి విరోధంగా చూడండి దేవుడి మార్గానికి చూడండి వ్యతిరేకంగా జీవించాడు. డబ్బు చూసుకొని దేవుడినే వ్యతిరేకంగా మాట్లాడాడు. అలాంటి వాడికి నిత్య జీవం ఉండిద్దా? అగ్నిలో వేయబడ్డాడు. యాత్ర పడతాడు. అయ్యా ఇదిగో నా దాహానికి, ఇదిగో నా గొంతు ఎండిపోయిందయ్యా, ఆ లాజరుని పంపించయ్యా, నా దాహాన్ని తీరుస్తాడయ్యా. ఏనండి, నువ్వు భూమి మీద బ్రతికున్నప్పుడే నీలో ఉన్న పాపాన్ని సరి చేసుకొని, నువ్వు భూమి మీద చూడండి బ్రతికున్నప్పుడే నీలో ఉన్న పాపాన్ని ఒప్పుకొని, ఇది ఆ సమయ స్త్రీ ఏ విధంగా అయితే ఐదుగా నేను పాపం చేశాను చెప్పిన వాడు వచ్చాడని ప్రతిదీ విడిచిపెట్టుకుందో, అలా విడిచిపెట్టుకున్నట్లయితే నీకు నిత్య జీవం ఉండేదా లేదా? ఉండేదా ఉండదండి. కాబట్టి ఇప్పటికైనా నువ్వేం చేయాలి? సమయ స్త్రీలాగా సాక్ష్యాన్ని పంచుకోవాలి. పూర్వం నేను పాపంలో జీవించానయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు, నా పాపాలు చెప్పాడు, నేను సరి చేసుకున్నాను, ఇప్పుడు నేను నీతిగా జీవిస్తున్నానని చెప్తారు. చాలా మంది క్రైస్తవులు చూడండి నామకార్థమైన భక్తి పేరుకు చూడండి, దేవుడి పేరు అడ్డు పెట్టుకొని చూడండి, దేవుడి యొక్క చూడండి పేరుని ఎదురు పెట్టుకొని, దేవుడిని ఎదురు పెట్టుకొని అనేకమైన చెడు మార్గాల్లో జీవిస్తారు, అనేకమైన తప్పుదారులు నడుస్తున్నారు. పేరుకు ఇదిగో నేను క్రైస్తవుడిని, యేసు ప్రభువుని అంగీకరించాను, బాప్టిజం పొందాను, దేవుడి సన్నిధిలో జీవిస్తున్నాను, ఇదిగో మంచిగా ఇదిగో దేవుడి యొక్క మార్గంలో నడుస్తున్నాను అని చెబుతున్నారే కానీ క్రియలు చూస్తే అలాగా అండి లేవో. ప్రియమైన సహోదరి సోదరులు, గొడవలు, కలహాలు, భేదాలు, స్వార్థాలు, దంభాలు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, క్రోధాలు, అనేకమైన నీచ కార్యాలు. ప్రియమైన సహోదరి సోదరులు, ఇలా ఉంటే నిత్య జీవం నీకు వచ్చిందా? ఏనండి, నిత్య జీవం పొందాలంటే మొదటిగా సమరయ స్త్రీ ఏ విధంగా అయితే తన పాపాన్ని విడిచిపెట్టుకుందో, ఏ విధంగా అయితే తన పాపాన్ని ఒప్పుకుందో, అలాగా మనలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. ప్రియమైన సహోదరి సోదరులారా, కప్పుకుంటే చూడండి నువ్వు వర్తిల్లో అతిక్రమాన్ని దాచిపెట్టుకున్నవాడు వర్తిలడండి. అక్రమంగా జీవిస్తే నువ్వు వర్తిలడు, కానీ దాన్ని విడిచిపెట్టుకుంటే ఏమవుతాడా? ఏనండి, దాన్ని విడిచిపెట్టుకున్నాడు నువ్వు కనికరం పొందుతావు, దేవుడి కృప పొందుతావు. ఈ సమరయ స్త్రీ విషయంలో కూడా తన పాపాన్ని విడిచిపెట్టబడినప్పుడే తనకు నిత్య జీవాన్ని దేవుడు
ఇచ్చాడంట. ఆమె అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి నేను ఇక బ్రతికానయ్యా, నేను ఒక త్రాగుబోతు, నేను ఒక వ్యభిచారిని, నేను ఒక దొంగని, నేను ఒక నరహంతకురాలని స్పష్టంగా అలా నువ్వు ఒప్పుకుంటావా? దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకుంటావా? నీ కుటుంబం ఎదుటి నువ్వు దొంగని ఒప్పుకుంటావా? చూడండి, చుట్టుపక్కల మనుషులు ఎదుటి నేను ఇలాంటి వాడని ఒప్పుకుంటావండి? ఒప్పుకోవట్లేదు. ప్రియమైన సహోదరి సోదరుడా, వేషధారులు ఉన్నారు, వేషధారులు జీవిస్తున్నాం ప్రియమైన సహోదరి సోదరుడు. అందుకని వేశ్యకైన చోటు కానీ వేషధారికి చూడలేదంట. సొంతూరులో కూడా దేవుడు ఏచాడంట, ఏచాడు చెప్పండి, చోటు ఇచ్చాడు ప్రియమైన సహోదరి సమరయ్యలు కూడా. ఎందుకంటే దేవుడు చూడండి, తన పాపాన్ని ఒప్పుకున్న వాడికి ఏంటంట, దేవుని రాజ్యంలో చోటు ఉంది. అన్యాయంగా జీవించి అక్రమంగా బ్రతికితే నీకు దేవుడి రాజ్యంలో చోటు ఉండదండి. ఒకరిని అన్యాయంగా ఒక నోటి కాడిని లాక్కోకూడదు, ఒకరిని అన్యాయంగా ఒకరిని నోరు లేని వాడిని కొట్టకూడదు, ఒక అన్యాయంగా ఒకరి దగ్గర అక్రమంగా దోచుకోకూడదు. అలా చేసేవారు నీ జీవితం కూడా అలాగే తయారైంది ప్రియమైన సహోదరుడు. డబ్బు ఉంది కదా, నీ లగ్జరీగా పాల్పడలేదు, నీ శరీరాన్ని పాడు చేసుకోకూడదు, నీ వల్ల నీ కుటుంబం పాడైపోయింది ప్రియమైన సహోదరుడు. ఇదిగో నాకు వయసు ఉంది, కండలు తిరుగున్నామని ఇదిగో వ్యభిచార మనసుతో నీ జీవితాన్ని ఏం చేయకూడదండి, ఫస్ట్ పట్టించుకోకూడదు. చూడండి, వయసు ఉన్నంత కాలమే నువ్వు సంతోషంగా ఉంటావు, కానీ నీ వయసు పాడైందనుకో నువ్వేమైపోతావు? ఏమైపోతావండి? వయసు అయిపోయిన తర్వాత, నీ కండలు పోయిన తర్వాత నువ్వు దేనికి పనికిరావు ప్రియమైన సహోదరుడు. కాబట్టి దేవుని రాజ్యము ఎట్లుందండి? ఆషామాషికి లేదు. ఇదిగో నేను ఇదిగో ఎంతో మందికి అన్నదానం చేశాను, ఎన్నో గుళ్ళు కట్టాను, ఎంతో మందిని ఆదరించాను, ఎంతో మందికి వస్త్రాలు ఇచ్చాను, ఎంతో మందిని ప్రేమించాను, ఎంతో ఇదిగో మందిరానికి ఇదిగో అనేక విధాలుగా ఆహారం ఇచ్చాను, మందిరంలో చూడండి ఇదిగో భోజనాలు పెట్టాను, మందిరంలో చూడండి సామాను కొన్నాను. ఇవన్నీ చెప్పుకుంటే దేవుడి రాజ్యం వచ్చిందండి? రాదు ప్రియమైన సహోదరి సోదరులారా. దేవుడి రాజ్యం ధనంతో లేదు. దేవుడు రాజ్యం చూడండి ఇదిగో నీ నీతి క్రియలతో ఉంది. ఎప్పుడైతే నువ్వు నీ పాపాన్ని నమ్ముకుంటావో, ఎప్పుడైతే సమరయ స్త్రీలాగా ఇదిగో ప్రతి ఒక్క మనుషుడికి నీ పాపాన్ని చెప్పి ఇదిగో పశ్చాత్తాపడతావో, అప్పుడు నిత్య జీవం నీకు కలిగింది ప్రియమైన సహోదరి సోదరులారా. నిత్య జీవం అనేది ఆశామాషి కాదు. ఆ సమరయ స్త్రీ ఇచ్చిన దేవుడు ఆమెకి ఏమి ఇచ్చాడంట? నిత్య జీవాన్ని ఇచ్చాడంట. అక్కడ కూర్చున్నప్పుడు శిష్యులు అన్నారు, అయ్యా ఆహారం తెచ్చి తినండి. అయ్యా నాకు ఎప్పుడు ఆహారం వచ్చింది, నేను ఎప్పుడో తిన్నానని చెబుతున్నాడు. ఈ ఆహారం నాకు వద్దు అన్నాడు. ఎందుకంటే తండ్రి పనిచేయడమే ఆయనకి ఆహారం, ఆత్మ రక్షితమే ఆహారం. మరి ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా నిన్ను బట్టి ఒక ఆత్మ రక్షించబడుతుందా? నీ క్రియను బట్టి ఒక మనిషి మారాడా? నీ సాక్ష్యాన్ని బట్టి ఎవరైనా కానీ ఏంటండి దేవుడి మార్గంలో నడిపించబడ్డా? గమనించాలి ప్రియమైన సహోదరి సోదరులు. ఎందుకంటే నిత్య జీవం అనేది ఆషామాషిగా, దేవుని రాజ్యం అనేది ఆషామాషిగా కాదు. నీలో ఉన్న పాపాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టినప్పుడు ఆయన రాజ్యం పొందుతావు. కాబట్టి ప్రతి ఒక్క పాపాన్ని సరి చేసుకొని దేవుడి సన్నిధిలో నమ్మకంగా జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి వందనాలండి. మంచిదండి.